హలో మావ, నమస్తే. ఎప్పుడు బయట ఫుడ్ తింటూ మనలో ఉన్న టాలెంట్కి పనిచెప్పి చాలా డేస్ అయింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో నేనే చేద్దాం అనుకున్నా, కానీ నా ఎక్స్పెరిమెంట్కి నేనే బలవ్వడం కన్నా నా ఫ్రెండ్ గారిని కూడా బలి చేద్దాం అనుకున్నా. బైక్ తీసుకుని మా ఫ్రెండ్ గారి రూమ్కి అయితే పోయిన తర్వాత మా ఇద్దరికి సుదీర్ఘ చర్చల తర్వాత చికెన్ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాము. వెళ్ళి చికెన్ తీసుకొచ్చా. వచ్చినాక తెలిసింది నేను నా ఎక్స్పెరిమెంట్కి మా ఫ్రెండ్ గారిని బలి చేద్దాం అనుకుంటే వాడు నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశాడు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సరే ఏదైతే అదేందని నా ఫోన్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ పక్కన పెట్టుకొని సరే చేయరా అని దేవుడు పైనే భారం వేశాం. చికెన్ తీసుకొని 5 స్టార్ హోటల్లో చెఫ్ మాదిరి ఎలివేషన్స్ ఇస్తూ చికెన్ కావాల్సిన మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా యాడ్ చేసేసాడు. అప్పుడు నాకు అనిపించింది ఎలాగో ఈరోజు నా పని అయిపోయిందని. దాన్ని అలా పక్కన పెట్టేసుకున్నాం. ఇంతలో ఫ్రీగా వచ్చిన చపాతీ ప్యాకెట్ కనిపించింది. ఎందుకులే అది అలాగే ఉంటే వేస్ట్ అవుతుందని ఇంకా చపాతీ చేయడం స్టార్ట్ చేసాం. వాడు పిండిని పిసికే పిసుకుడుకు పిండి రియాక్షన్. పిండిని పక్కన పెట్టేశాడు. ఇక చికెన్ పని పడదామని ఆనియన్స్ని మిర్చిని తీసుకొని దాన్ని మర్డర్ చేసేసాడు. ఆ వాడు చేసే ఘోరానికి నేనైతే సాక్షి కానని పక్కకి వెళ్ళిపోయా. 1 hour later. ఈ లోపు మా వాడు ప్రేమగా ఇటు రారా అని పిలిస్తే వెళ్ళా. ఏంటా అనే లోపే ప్యాన్లో ఆయిల్ పోసి ఆనియన్స్ వేసేసాడు. ఆ ఆనియన్స్ ఇందకటి కోపం తీర్చుకుందాం అనుకున్నా ఏమో ఆ ఆయిల్ని మాపై పడేలా చేస్తున్నాయి. ఇందుకే నారా నన్ను ఇటు రా అని పిలిచింది. ఇన్ని ఘోరాల నేరాల తర్వాత ఫ్రై చేసిన ఆనియన్లో మావాడైతే చికెన్ అయితే వేసేసాడు. Fifteen minutes later. Trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go through the ways. A few moments later. వాడు బాటిల్ ఇవ్వరా అంటే ఎందుకు అనుకున్నా. అప్పుడు అర్థమైంది బ్యాచిలర్ రూమ్ కదా అని. 5 స్టార్ చెఫ్ మాదిరి ఊహించుకుంటూ చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాడు. వీడు కేవలం నేను చేస్తేనే తిండికి పని చేస్తాడేమో అనుకున్నా, కాదు వీళ్ళలో కూడా టాలెంట్ ఉంది. చపాతీలలో ఎన్ని ఆకారాలు చూడాల్సి వస్తుందని చాలా భయపడ్డా, కానీ పర్లేదు బాగానే చేశాడు. వాడు చపాతీ చేసే విధానం చూశాక నాకు ఒకటి అనిపించింది, వీడు ఈవినింగ్ ఒక చపాతీ బండి పెట్టుకొని అయినా బతికేస్తాడులే అని. ఫైనల్గా చపాతీ అండ్ చికెన్ కర్రీ రెడీ. ఇవన్నీ ఉన్నాక డ్రింక్ లేకపోతే కడుపు కోప్పడుతుందని ఇంకా డ్రింక్ తీసుకొచ్చి మొదలు పెట్టాం.